నా పిల్లోడు చావుకి కారణం వార్డెన్ సారు, రమణారెడ్డి సారు, బాబ్జీ, చైతన్య సార్. నా పిల్లోడు మరణానికి నా చిన్న కొడుకు సార్ 85,000 ఫీజు కట్టినప్పుడు యాజమాన్యం నాకు రెస్పాండ్ ఇయ్యరా సార్. నన్ను 85,000 రూపాయలు ఫీజు కట్టించినప్పుడు అడగలేదా సార్? ఫోన్ చేసి ఫీజు అడగలేదా? నాకు 85,000 రూపాయలు ఫీజు కట్టించుకోలేదు యాజమాన్యము. నా కొడుకు చచ్చిపోయినందుకు యాజమాన్యం రెస్పాండ్ ఇవ్వరా? వాటిని తరచుగా 2-3 సార్లు ఇబ్బంది పెడుతున్నారని నేను ప్రత్యేకంగా సార్ వాళ్ళకి చెప్పాను, అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే నా పిల్లోడికి జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు. ఆ స్కూల్ ఎమ్మటే లాకప్ చేసేయాలా, ఇంకా ఎప్పుడు తిరగకూడదు. వాళ్ళకి మరణ శిక్ష పడాలా నలుగురికి. అదొకటి మటుకు ముఖ్యం సార్. నా కొడుకు ఆత్మశిక్షగా నా కొడుకు ఆత్మ శాంతించాలంటే వాళ్ళ స్కూల్ లాకప్ పెట్టి ఆ నలుగురికి మరణ శిక్ష పడాలి సార్. పడితేనే నా మరణం నాకు శాంతం, నా పిల్లోడికి శాంతం. నాకు చిన్న కొడుకు సార్ 85,000 రూపాయలు 3 సంవత్సరాల నుంచి కడుతున్నా సార్. అంత మటుకు యాజమాన్యం రెస్పాండ్ ఇవ్వడానికి లేదా సార్? నాకు లేదా? ఇవ్వరా? ఆ సింగరాయకొండ ఎస్ఐ గారు ఈ కేసుని తప్పుదావ ఖచ్చితంగా పట్టించేదేను. ఆ పోస్ట్ మార్టం అన్నారు, కానీ ఆ పోస్ట్ మార్టాన్ని ఖచ్చితంగా తప్పుదారి పట్టిస్తాడు ఈ సింగరాయకొండ ఎస్ఐ గారు. అది మటుకు పక్కా అనుమానం మాకు. అది మటుకు ఇప్పుడు దాకా టవల్ హ్యాండర్ చేయలేదు. ఆ టవల్ నా కొడుకు చచ్చిపోయినాడు అన్నాడు, కానీ వీళ్ళు చంపేసి ఆ టవల్ హ్యాండర్ చేసుకోలేదు. సాక్ష్యాలు మీద ఏం సార్?